చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. పోలీసులే దొంగలుగా మారారు. 10 లక్షల అసలు నోట్లకు కోటి నకిలీ నోట్లు ఇస్తామంటూ ఖాకీలకు ఎరచూపారు. ఇక తమిళనాడు వ్యాపారులను నమ్మించి పిలిపించి బెదిరించి 10 లక్షలు దోపిడీ చేశారు. దోపిడీ ముఠాలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి ఉన్నారు. ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్తో పాటు ముఠాలోని సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాటుకండిగ గ్రామం వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు జీడీ నెల్లూరు పోలీసులు. కొబ్బరికాయల వ్యాపారం పేరిట వచ్చి దోచుకున్నారంటూ మొదట బాధితులు డ్రామా ఆడారు. పోలీసుల విచారణలో నకిలీ నోట్ల మార్పిడి దందా అసలు రంగు బయటపడింది.